లివర్ దేంతో మాట్లాడుతుందని చెప్పి ఇది ఇంపార్టెంట్. లివర్ దేంతో మాట్లాడుతుంది? భార్య భర్తతో మాట్లాడుతున్నారు. వీళ్ళిద్దరూ మాట్లాడుకోలేదు అనుకోండి, ఏమవుతుంది? నేను చెప్తాను ఒక్కసారి. మీరు ఇండియా మొత్తం తిరిగినా ఈ సబ్జెక్ట్ చెప్పే ఒక్కడే ఉన్నాడు, వాడే ఇది స్విట్జర్లాండ్ లో చెప్తే లేచి గిఫ్ట్ ఇచ్చాడు. లివర్ కిడ్నీతో మాట్లాడుతుంది, సరిగా మాట్లాడకపోతే కిడ్నీ స్టోన్స్ వస్తాయి. సో కిడ్నీ బాగు చేయాలంటే ఎవరిని బాగు చేయాలి? ఫ్యాన్ చెడిపోతే ఫ్యాన్ రిపేర్ చేయక్కర్లేదు. ఫ్యాన్ తిరగాలంటే స్విచ్ చేయకుండా ఫ్యాన్ రిపేర్ అన్ని వేళల్లో అవసరం లేదు. లివర్ బాగలేకపోతే కిడ్నీ స్టోన్స్, లివర్ బాగలేకపోతే గాల్ బ్లాడర్ స్టోన్స్, లివర్ బాగలేకపోతే పైల్స్, లివర్ బాగలేకపోతే ఫిస్టులా, లివర్ బాగలేకపోతే ఎసిడిటీ, లివర్ బాగలేకపోతే ఇండైజెషన్, లివర్ బాగలేకపోతే స్కిన్ డిసీజ్. స్కిన్ డిసీజ్ అంటే పైన లవ్లీ రాయటం కాదు, ఫెయిర్ అండ్ లవ్లీ రాసితే ఏమవుతుంది? మీరు అందంగా తయారు కావాలంటే, మీ స్కిన్ బాగుండాలంటే స్కిన్ లోషన్స్ రాస్తే కాదు, అసలు స్కిన్ లివర్, స్కిన్ లివర్, ఇండైజెషన్ లివర్, ఎసిడిటీ లివర్, గాల్ బ్లాడర్ స్టోన్స్ లివర్, కిడ్నీ స్టోన్స్ లివర్, ఐ ప్రాబ్లం లివర్, టోటల్ స్కిన్ ప్రాబ్లం లివర్, పైల్స్ లివర్, స్టోన్స్ లివర్. లివర్ తీసుకో అన్ని పోతాయి, ఖతం. కిడ్నీ ఫెయిల్యూర్ కారణం లివర్ స్టాగ్నేషన్, లివర్ క్లీన్ కాకపోవటం, నెంబర్ వాటర్ తక్కువ తాగటం, మోర్ నాన్ వెజిటేరియన్ తీసుకోవటం, సమయానికి తీసుకోకపోవటం, మీరు తిన్న ఆహారం సరిగా డైజెషన్ కాకపోవటం, దట్ ఈస్ కాల్డ్ మెటబాలిజం. మీరు ఆరోగ్యంగానే ఉన్నారు, ఒక్కోసారి కిడ్నీ స్టోన్స్ వస్తాయి, ఎందుకంటే దట్ ఈస్ కాల్డ్ మెటబాలిజం. మెటబాలిజం అంటే ఇంగ్లీష్లో జీవక్రియ. కడుపులో జరిగేది జీర్ణక్రియ, సెల్లులో జరిగేది జీవక్రియ. జీవక్రియ లోపం. జీవక్రియ లోపం ఎందుకు వస్తుంది? మనం ఏం చేయలేం, అది మీ బాడీ, మీ యొక్క జీన్స్, దట్ ఈస్ ఇంపార్టెంట్. సో కిడ్నీ స్టోన్స్, అలోవెరా, వీట్ గ్రాస్ అండ్ లివర్. లివ్ యాక్ట్ ఎప్పుడు తీసుకోవాలంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, లివ్ యాక్ట్ బిఫోర్ డిన్నర్ అయినా తీసుకోండి, లేదంటే లివర్ టైము ఉదయం 11 నుంచి 1 గంట వరకు. లివర్ ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది రోజు మొత్తం అంటే ఉదయం 11 నుంచి 1 గంట వరకు. నేను తర్వాత చెప్తాను ఏ ఆర్గాన్ ఏ టైంలో యాక్టివ్గా ఉంటుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు లివర్ టైం, ఆ టైంలో తీసుకోండి, లేదా నైట్ బిఫోర్ డిన్నర్ అయినా తీసుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి, ఏ ఆర్గాన్ ఎప్పుడు పనిచేస్తుందో తర్వాత చెప్తాను. లివర్ టైం ఈజ్ 11 to 1, లార్జ్ ఇంటెస్టైన్ టైం ఈజ్ 5 to 7, ఉదయం 5 to 7. ఎవరైతే ఉదయం 5 to 7 నిద్రపోతున్నారో వాళ్ళకి అన్ని జబ్బులు వచ్చును. 5 to 7 ఏ టైము? లార్జ్ ఇంటెస్టైన్ టైం. లార్జ్ ఇంటెస్టైన్లో ఏముంటుంది? బంగారం ఉంటుందా? స్టూల్, ఎల్లో పేస్ట్. 5 to 7 ఎవరైతే నిద్రపోతారో మీ లార్జ్ ఇంటెస్టైన్కి బెరడా వేసినట్టే. సో మీరు మీ మలాన్ని ఓం నమ శివాయ, ఆక్సిజన్ ఉంటే శివం, ఆక్సిజన్ లేకపోతే శవం. కళ్ళు తెలిస్తే విజన్, లేకపోతే లేదు లిజన్. కొంచెం తెలుగు అన్నాయి. క్రాక్ సినిమా నేనే రాశాను.
అది అనారోగ్యం బాగలేకపోతే ప్రజలే ఏం చెప్పావు? నీ గురించి సార్ రీజన్ అసలు సబ్జెక్ట్ ఏంటి? లార్జ్ ఇంటెస్టైన్ వెరీ ఇంపార్టెంట్. లార్జ్ ఇంటెస్టైన్ టైము 5 to 7, లివర్ టైము 11 to 1. లార్జ్ ఇంటెస్టైన్ టైము 5 to 7. ఎవరైతే 5 నుంచి 7 లోపల కూడా నిద్రపోతారో వాళ్ళకి ఒబేసిటీ వచ్చును, హార్ట్ ప్రాబ్లం వచ్చును. మీరు ఎప్పుడైతే మోషన్ని బెరడ వేసి ఆపేశారో ఇక టోటల్ మీ థింకింగే మారిపోతుంది. ఇది ఎంటైర్లీ డిఫరెంట్. మీ గట్టే ఫట్ మీరు మోషన్ క్లియర్ అయితే కదా. లార్జ్ ఇంటెస్టైన్, రెస్పెక్ట్ ద లార్జ్ ఇంటెస్టైన్, రెస్పెక్ట్ యువర్ ఆర్గాన్స్. మిమ్మల్ని మీరు రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎవరు చేయరు సార్. 4కి ఎవరి కోసం లేస్తారు? ఈరోజు మీకు ట్యాంక్ బండి మీద ఒక అమ్మాయి 5ంటికి వెయిట్ చేస్తుంది అనుకోండి, ఏం చేస్తారు? 3ంటికే లేచి వెళ్తారు. ట్యాంక్ బండి మీద ఒక అందమైన అమ్మాయి 5ంటికి రమ్మంటే, ట్యాంక్ బండి మీద 90 ఏళ్ళ అమ్మమ్మ గారు నాయన కొంచెం చలిగా ఉంది కారు వేసుకుని రమ్మంటే చస్తే చచ్చింది 10ంటికి వెళ్దామని వెళ్తారు. సో అంతే, యూఆర్ నాట్ రెస్పెక్టింగ్ కదా. రెస్పెక్ట్ యువర్ ఆర్గాన్. లార్జ్ ఇంటెస్టైన్ 5 to ఎర్లీ మార్నింగ్ 5 to 7. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మీరు ఏది చేసినా చేయకపోయినా, మిగతా ఆర్గాన్స్ ఏది రెస్పెక్ట్ అయిపోయినా, ఉదయము 5 to 7 లేచి ఉండండి. అంటే మోషన్కి వెళ్ళి మళ్ళీ వచ్చి పడుకోవచ్చు అంటే ముందు తెలుసు. రెస్పెక్ట్ ద ఆర్గాన్. సో కిడ్నీ స్టోన్స్, కిడ్నీ స్టోన్స్ మీరు క్లియర్ చేయొచ్చు, కానీ గాల్ బ్లాడర్ స్టోన్స్ కష్టం. గాల్ బ్లాడర్ స్టోన్స్ మాత్రం, గాల్ బ్లాడర్ స్టోన్స్ మన ద్వారా మనం 99% ట్రై చేస్తాం. గాల్ బ్లాడర్ స్టోన్స్కి కురుకుమిన్ ప్రోడక్ట్ కావాలి. ఒకరోజు సీబక్తాన్ కురుకుమిన్, ఒకరోజు సార్ ఇదంతా ఐఎమ్ నాట్ ఏ వెల్నెస్ మాస్టర్, ఐఎమ్ వెల్నెస్ మెజిషియన్ కూడా. మీరు చేస్తే మీరు వెళ్ళిపోతే ఏముండదు సార్. మీరు చెయ్యాలి. ఒక నెల రోజులు తాగినా కూడా ఏం కాదు. చాలామంది అంటారు సార్ నేను అలోవెరా వీటి గ్రాస్ తాగాను 1 month నుంచి నాకు ఏమీ అనిపించట్లేదు అంటాడు. అంటే నీకేం అనిపించాలి? బాగుంది కదా లోపలంతా. అంటే మీరు చచ్చిపోవాలా, హాస్పిటల్లో చేరాలా, లేకపోతే అర్జెంటుగా అంబులెన్స్ రావాలా, అప్పుడు బాగున్నట్ట? సో నాకేమీ కాలేదు సార్ అనిపించలేదంటే బాగుంది కదా, అనిపించేది ఏముంది? సో వాడాలి సార్, వాడకపోతే ఏమీ కాదు. మీకు కొన్ని స్కిన్ డిసీజెస్ అనేవి 1 year కూడా తగ్గుతాయి, 2 years కూడా తగ్గుతాయి. మీరు వాడాలి. అట్లా లేకపోతే అలోపతికి వెళ్తారు. అలోపతిలో ఎక్కడ స్కిన్కి మెడిసినే లేదు. సీబక్తాన్ ఒకరోజు, అలోవెరా వీట్ గ్రాస్ ఒకరోజు. సో అండ్ మీరు ఎవరు కూర్చోండి. బయట నుంచి వచ్చారా? స్టాఫా? పర్లేదు, ఇది క్రికెట్ ప్రోగ్రాము. యూ డోంట్ నో తెలుగు? किधर से आया? नागपुर से आया, महाराष्ट्र से आया. इधर बिजनेस पर्पज में आया? ओके राइट, ठीक है. अगर आप बैठ सकते तो बैठो ना. ఏం చెప్పాను? ఒకరోజు వీట్ గ్రాస్ అలోవెరా, ఒకరోజు సీబక్తాన్, కానీ నైట్ మాత్రం లివ్ యాక్ట్ నైట్ కుదరకపోతే 11 to 1. లివర్ టైము 11 to 1. లివర్ బాగా పనిచేసే ప్రతి ఆర్గాన్కి ఒక టైం ఉంటుంది అనమాట. రోజుకి 24 గంటలు కదా. 12 ఆర్గాన్స్ 2 గంటలు పనిచేస్తాయి. 12 ఆర్గాన్స్ ఏ టైంలో పనిచేస్తే ఆ టైంలో అది చేస్తే మంచిది. కిడ్నీ టైం ఎప్పుడు ఎర్లీ అవర్స్లో ఉంటుంది. లార్జ్ ఇంటెస్టైన్ టైం కంటే ముందు కిడ్నీ టైం.
సో అలా పాటించారంటే 120 years పెద్ద విషయమే కాదు. వెరీ డిఫరెంట్. మీకు 100 ఏళ్ళు వచ్చినా గ్యారెంటీ ఇస్తాను, మీరు నేను ఎట్లా కనపడుతున్నానో అలానే ఉంటాను పక్కా. ఒకరోజు అటు ఇటు ఉండొచ్చు, గ్యారెంటీ. నేను వెల్నెస్ గురించి చెప్పినప్పుడు ఇంకొక 100 ఏళ్ళ తర్వాత 50 ఏళ్ళ తర్వాత కూడా నేను బాగుండాలి కదా, అది అలా అలవాటు చేస్తారు. దిస్ ఇస్ మీరు ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలి. నాలెడ్జ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్. నాలెడ్జ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. నాలెడ్జ్ మీ దగ్గర ఉండడం ఇంపార్టెంట్ కాదు, అందరికీ ఇవ్వటం. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్. నాలెడ్జ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. సో గాల్ బ్లాడర్ స్టోన్స్ కి ఖచ్చితంగా సర్జరీ అవసరమే. కిడ్నీ స్టోన్స్ మాత్రం, కిడ్నీ స్టోన్స్ ఈజీగా వెళ్ళిపోతాయి. తర్వాత కిడ్నీ స్టోన్స్ కి మనం ప్రోడక్ట్ తయారు చేస్తున్నాం, నో ప్రాబ్లం. సో ఇప్పుడు మీరు లివర్ అండ్ వీట్ గ్రాస్, గాల్ బ్లాడర్ స్టోన్స్ మాత్రం